పౌర సరఫరాల అధికారి మరియు అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో గత 2 సంవత్సరాల కింద పీడిఎస్ రైస్ బియ్యము అక్రమంగా రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ 6 కేసు ఫైల్ చేస్తూ అట్టి బియ్యంను కస్టోడియన్గా మనకు ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోధన్ మండలంలో ఈ బహిరంగ వేలము తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బహిరంగ వేలంలో మనకు ఈరోజు 7 సభ్యులు మనకు పాల్గొనడం జరిగింది. వారి యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ప్రకారం 10,000 రూపాయలు మనకు జమ చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్క క్వాంటిటీని మనము ఏకే రైస్ మిల్లు పెట్టాము, ఎక్కడెక్కడ వాళ్ళకు భద్రత ఉంచామని వారికి చెప్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర ఏదైతుందో ఆ ధరకు అనుగుణంగా వాళ్ళు ఈ యొక్క వేలంలో పాల్గొంటూ అత్యధిక ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారం సేకరించి వాళ్ళకి సంబంధించిన డీటీని కూడా కలెక్ట్ చేస్తూ జిల్లా పౌర సరఫరాల అధికారి గారికి కన్ఫర్మేషన్ కోసం రాసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాతనే అట్టి స్టాక్ను వారికి అప్పజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నిర్దేశించిన ధరకు అనుగుణంగా వారి సమక్షంలోనే వాళ్ళ శాంపిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ శాంపిల్స్ ప్రకారం వాళ్ళు చూసి వారి యొక్క డిమాండ్ను చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారము జిల్లా సరఫరాల అధికారి గారికి లేఖ రాస్తూ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఆ యొక్క స్టాక్ను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వేలంలో ఈరోజు 416 క్వింటాల 60 కిలోలు రకరకాల స్టేజ్లో 6 కేసు ఫైల్ అయిన తర్వాత ఈరోజు ఆక్షన్ పెట్టడం జరిగింది. ఈ ఆక్షన్లో వాళ్ళకు కూడా కన్ఫర్మ్ అయిన తర్వాతే డీడీ రూపంలో కానీ చాలాన్ రూపంలో కానీ వారికి ఈ యొక్క రైస్ను అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క వేలంలో మాకు సహకరించిన గ్రామస్తులు మరియు పత్రికా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ వేలం ప్రకటనను దీంతోనే ముగిస్తున్నామని తెలియజేస్తున్నాం.